హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ మినీ వ్లాగ్. సో ఇది వచ్చేసి ఆపరేషన్కి ప్రెప్ అనమాట. సో సి సెక్షన్ ముందు జరిగింది సిచ్యువేషన్ అంతా. అండ్ సి సెక్షన్ ముందు మనని ఫుడ్ ఎక్కువ తినియరు కదా, అందుకనే 6 hours ముందు ఇడ్లీ పెట్టమన్నారు. అది కూడా 2 ఇడ్లీనే తినమన్నారు. సో అది తినేసా. నెక్స్ట్ వచ్చేసి ఆపరేషన్ కావాల్సిన ఐటమ్స్ అన్నీ తెచ్చిచ్చారు. అండ్ నైట్ వచ్చేసి ఇలా చిన్న వాకింగ్ లా చేస్తున్నా. అసలు నడవడమే రాకుండే, అలా నడుస్తున్నాను చూడండి. చాలా ఇబ్బందిగా ఉండే. తప్పట్లే ఫేస్లో నవ్వు, ఏమంటారు, డెలివరీ అవుతున్నా, బేబీని చూస్తున్నానే ఆనందం ఉంటుంది, కానీ తప్పట్లేదు. అండ్ నైట్ వచ్చేసి ఇలా నేను బేబీ పంపుని మిస్ అవుతున్నాను. వీడియోస్, కొన్ని ఫొటోస్ అలా తీసుకున్నాను. మా హస్బెండ్ తీస్తుండే, అండ్ మా హస్బెండ్ కూడా చాలా మిస్ అవుతుండే ఆ బేబీ పంపుని అలా. సో ఇద్దరం అదొక ఫీల్, ఇంకొకరిని బేబీ వస్తుండ్రు అండ్ ఆ బేబీ బంపుని మిస్ అవుతాము అనేవి చాలా మిక్స్డ్ ఎమోషన్స్లో ఉన్నాయి. పెయిన్స్, చాలా పెయిన్ వస్తుంది. సి సెక్షన్ అయితే ఇంకా ఎలా ఉంటుంది. అండ్ ఇప్పుడు మాట్లాడుతుంటే కూడా నాకు అదొక ఎమోషన్గా ఉంది. వాయిస్లో మీకు తెలుస్తుందో లేదో, నాకు నైట్ మొత్తం నిద్ర పట్టలేదు. నిద్రపోవాలి అని వాళ్ళు చెప్తున్నారు, కానీ నాకు నిద్ర పట్టట్లేదు. అసలు చూస్తున్నారు కదా, మా మమ్మీ మా హస్బెండ్ నిద్రపోయారు ఒక టైంకి. వాళ్ళు మాత్రం ఎంతసేపు ఉంటారు. సో ఒక టైం వచ్చేసరికి వాళ్ళు నిద్రపోయారు, కానీ నాకు అసలు నిద్ర రావట్లేదు. నర్స్ వచ్చేమో మీరు నిద్రపోతే నెక్స్ట్ డేకి మీకు హెడేక్ వస్తుంది, బ్యాక్ పెయిన్ వస్తుంది, ఇబ్బంది అయింది, మత్తిస్తారు అని చెప్తున్నారు. కానీ నాకు అవ్వట్లేదు. ఇలా మీకు ఎవరికైనా జరిగిందా? ముందరనే అడ్మిట్ అయితే నెక్స్ట్ డే సి సెక్షన్ అన్నప్పుడు మీకు నిద్ర రాకుండా ఉండడం, మిక్స్డ్ ఎమోషన్స్, అది ఏదైనా కావచ్చు. ఐ మీన్ నిద్ర, డెలివరీ అవుతున్నామని, బేబీ అని, అండ్ పాప నా దగ్గర లేదు, మా అత్తయ్య దగ్గర ఉంది, తను ఎంత అల్లరి చేస్తుందో తెలియదు. చాలా మిక్స్డ్ ఎమోషన్స్తో ఉండే. ఇంకొక ఒక 2-3 hours వస్తుంది బేబీ అనంగా. సో బేబీ పంపుని మాత్రం చాలా మిస్ అవుతుండే అప్పుడు. ఇప్పుడు కూడా మిస్ అవుతున్నా. పక్కన బేబీ ఉన్నాడు, అదేదో లోపల ఉంటే అదో ఫీలింగ్ వచ్చిండే. మీలో ఎవరైనా ఇలా ఫీల్ అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్, సీ యు నెక్స్ట్ వీడియో.